హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ నిఫ్టీలో ఎగ్జాక్ట్లీ నిన్న మనం అనాలిసిస్లో చెప్పుకున్నాం కదా, ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఆ ప్యాటర్న్ ఒకవేళ బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్ అయ్యేది అంటే మనకు ఒక లెవెల్ తర్వాత ఇంకొక లెవెల్కి మార్కెట్ వెళ్ళొచ్చు అని చెప్పుకున్నాం కదా, అలాగే జరిగింది. ఇక్కడ మనము చెప్పుకున్నాం కదా, 24,500 కనుక బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే మనకు నెక్స్ట్ టార్గెట్ 24,480 అండ్ నెక్స్ట్ టార్గెట్ 24,400 అనుకున్నాము. 400 వరకే వచ్చింది ఎగ్జాక్ట్లీ ఇక్కడ లో. నిన్న నేను అనాలిసిస్ లో కూడా చెప్పాను, ఒకసారి మీరు ప్రీవియస్ హై అండ్ ప్రీవియస్ లో మార్క్ చేసుకోండి, మీకు టార్గెట్స్ ఈజీగా దొరుకుతాయని. అలాగే చూడండి, ఇక్కడ వరకు ఎగ్జాక్ట్లీ మనకు ఏలో అంటే 4th ఆగస్ట్ 145 లో ఇక్కడ నుండి మనకు అప్ సైడ్ వచ్చింది కదా, అక్కడ వరకు మార్కెట్ ఇవాళ టార్గెట్ అయితే ఇచ్చేసింది. సో రేపటి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ లెవెల్స్ ప్రకారంగా చూసుకునేదంటే మనకు ఓవరాల్ గా ప్రజెంట్ అయితే మార్కెట్ లో కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ రన్ అవుతుంది. అది రేపటి వరకు సేమ్ అలాగే ఉండేది ఉంటే మనకు ఈ లెవెల్ కన్సాలిడేషన్ చేసి ఒకవేళ బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి 24,400, మనకి నెక్స్ట్ టార్గెట్ 24,355 అండ్ 24,300 అండ్ లాస్ట్ విల్ బి 24,250. ఇంకా ఛాన్స్ ఉండేది ఉంటే ఒకవేళ ఇలా బిగ్ క్యాండిల్ వచ్చినట్టు వచ్చి, నిన్న కూడా చెప్పుకున్నాము గ్యాప్ ఫిల్లింగ్ కాన్సెప్ట్ లో, ఈ గ్యాప్ ఫిల్లింగ్ అనేది జరగవచ్చు టిల్ 24,000. లేదు నెగిటివ్ సెంటిమెంట్ అంతా క్లోజ్ అయ్యి రేపు ఒకవేళ పాజిటివిటీ అనేది మనకు వచ్చింది అనుకోండి, ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్టుగా తీసుకొని 24,420 దగ్గర ఓన్లీ గో ఫర్ అప్ సైడ్ అబౌవ్ 24,500. ఇది సస్టైన్ అయితేనే వెళ్ళండి, లేదంటే లేదు. కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ రివర్స్ ఇక్కడ మనకి ఏంటంటే 2 వ్యూస్ ఉంటాయి. ఇక్కడ కన్సాలిడేషన్ చేసి ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దిస్ ఈస్ ద సైకలాజికల్ లెవెల్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. 24,500 బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితేనే 24,525 తర్వాత మీరు బులిష్ వ్యూ అనేది పెట్టుకోండి. అప్పటి వరకు నో బులిష్ వ్యూ. ఓకే, ఇలా ఇలా వచ్చి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసమని ఇక్కడ వరకు వెయిట్ చేయడం బెటర్. 24,520. దాని తర్వాత మనకు 24,600 విల్ బి నెక్స్ట్ టార్గెట్, 24,680 అండ్ 24,770 విల్ బి అవర్ నెక్స్ట్ టార్గెట్ ఫర్ బులిష్నెస్. ప్రాపర్ బులిష్నెస్ మనకు మార్కెట్లో కంటిన్యూషన్ ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి ఒక లెవెల్ ఉందండి, 24,770. ఓన్లీ ఈ హై క్రాస్ అయితే మాత్రం మనకు బులిష్ ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లో. అంటే అన్లెస్ ఇది బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్లో ఒకరోజు అప్ సైడ్ ఒకరోజు డౌన్ సైడ్ వచ్చే స్కోపే ఉంటుంది. మోస్ట్లీ కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ. ఓకే, కమింగ్ టు సెన్సెక్స్, ఇక్కడ కూడా సేమ్ అలాగే ప్యాటర్న్ ఫామ్ అయింది, నిన్న చెప్పుకున్నాము. సో డౌన్ సైడ్ ఈ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ సైడ్ చేసేసి మనకి ఎగ్జాక్ట్లీ 78,050 వరకు టార్గెట్ ఇచ్చేసింది. ఇచ్చి తర్వాత కన్సాలిడేషన్ జరిగింది. ఇది మనము 2 ways గా థింక్ చేయొచ్చండి. ఒకవేళ ఇది ప్రాపర్ బ్రేక్అవుట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాటర్న్ లో ఈ కన్సాలిడేషన్ ని ప్రాపర్ బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే ఒకసారి మనకి ఇక్కడ వరకు రీటెస్ట్ కి రావాలి. రీటెస్ట్ చేసి కిందికి వచ్చేది ఉంటే then we can continue the positional trade after this one 78,050 or 78,000 will be our ప్రాపర్ లెవెల్. లేదంటే ఇక్కడ రిజెక్షన్ ఏమైనా తీసుకునేది ఉంటే అక్కడైనా ప్లాన్ చేసుకోవచ్చు ఫర్ డౌన్. అలా చూసుకుంటే మనకు నెక్స్ట్ లెవెల్స్ ఏంటి అంటే 78,000 తర్వాత కొంచెము బిగ్ లెవెల్ ఉంటుంది, 78,600 అండ్ 78,200 అండ్ లాస్ట్ వన్ 77,000 ఉంటుంది. ఓకే, ఇదంతా ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ కోసం. సేమ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లాగానే ఇక్కడ. నెక్స్ట్
రీటెస్ట్ చేసి ఇక్కడ ఒకవేళ ఇది బ్రేక్అవుట్ చేసింది అనుకోండి 78,500. ఇక్కడ కొంచెము పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి. పుల్ బ్యాక్ లో ఎంట్రీ ప్లాన్ చేసిన నెక్స్ట్ టార్గెట్ 78,680 అవుతుంది. 78,680 and 78,900 will be our next targets. Nifty, after this only we can expect a bullish trend in the market. Okay. Hope you like the video. Please like, share and subscribe and support our channel. Thank you.